జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. కూటమి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్న సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యను అభ్యసించిన వారు ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారు. ఉన్నత శిఖరాల్లో అధిరోహిస్తున్నారు. దేశంలో మాదక ద్రవ్యాలను యువతను పట్టి పీడిస్తున్న సమస్య. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్లాలి. సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి బయటకు తీయాలి. ప్రజలు ఎక్కువ శాతం మాదక ద్రవ్యాలు బారిన పడినప్పుడు చట్టాలు ఎన్ని చేసి ప్రయోజనం ఉండదు. అందుకే ముందే మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపాలి. చేయడం జరిగింది. సార్, మీరు ఎందుకు తిరుపతిలో కూడా ఒక సెంటర్ నెలకొల్పట్లేదు అని దాన్ని ఉద్దేశించి ఇవాళ మేము ఎంఆర్పల్లిలో మార్నింగ్ రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ ఎంఆర్పల్లిలో ఏఆర్ సిబిఎస్ఈ అలాగే స్టేట్ బోర్డుకి వెళ్ళే పిల్లలు వాళ్ళ స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళడంతో పాటు ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ కొరకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలాగే పూర్వ సార్, ప్లీజ్ కమాండ్ ద డయాస్ టు లైటింగ్ ద ల్యాంప్. Sir, please come on the stage. Thank you, sir. Thank you for your motivational words, and they will remember all your. నమస్కారం అండి, నా పేరు పూర్ణచంద్రరావు. నేను రెసిడెన్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు మా రెసిడెన్స్ని తిరుపతిలో లాంచ్ చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో దేశవ్యాప్తంగా 75 నగరాల్లో ఉన్నటువంటి రెసిడెన్స్ విద్యా సంస్థలని ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలో లాంచ్ చేసుకోవడం, దాదాపుగా 2018 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా సెంటర్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము 2018లో లాంచ్ చేయడం జరిగింది. 2018 తర్వాత తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము జూనియర్ కాలేజెస్లో, స్కూల్స్లో, ఫౌండేషన్ సెంటర్స్లో, ఈ లెర్నింగ్ ఇలా మల్టిపుల్ డివిజన్స్లో ఉన్నాము. సో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పెరుగుతున్నటువంటి అవేర్నెస్ అండ్ జిల్లా స్థాయిలో కూడా ఉన్నటువంటి విద్యార్థులు మంచి నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంకులు సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫౌండేషన్ అందించాలి, మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఈ పర్టికులర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి తిరుపతిలో మేము ముందుగా ఫౌండేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2026-27 అకాడమిక్ ఇయర్కి గాను ఇక్కడ 6th to 10th చదివే విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సెస్ని మేము అందించబోతున్నాం. అంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్, వాళ్ళ రెగ్యులర్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఆర్ వీకెండ్స్లో వాళ్ళకి కావాల్సిన విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఫౌండేషన్ కోర్సెస్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. దీంతో వాళ్ళకి ప్రధానంగా 3 బెనిఫిట్స్ ఉండబోతున్నాయి. ఒకటి, వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంప్రూవ్మెంట్, దాని తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటీ, జేఈఈ, నీట్ లాంటి వాటికి కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు మా విద్యా సంస్థలను ఇక్కడ తిరుపతిలో ప్రారంభించుకోవడం కోసం మేము జేడీ లక్ష్మీనారాయణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం, మా సంస్థ ప్రారంభించేటటువంటి శుభసమయంలో ఆయన బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా మనకి రాయలసీమ నుంచి ప్రతి సంవత్సరం కూడా మా విద్యా సంస్థలో దాదాపుగా 1000 మంది విద్యార్థులు వచ్చి హైదరాబాద్లో చదువుతూ ఉంటారు. అలాంటి మేము రాయలసీమలో మా 2వ సెంటర్ కర్నూలు తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరిగింది. రానున్న రోజుల్లో తిరుపతి నుంచి కూడా మేము అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ని తయారు చేస్తామనేటువంటి నమ్మకంతో ముందడుగు వేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాదక ద్రవ్యాలు అన్నది
మొత్తం ఒక రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో కూడా యువతను పట్టిపీడిస్తున్న ఒక పెద్ద సమస్య. ఎందుకంటే సాధారణంగా మాదక ద్రవ్యాల యొక్క వినియోగం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాటి యొక్క ఉపలబ్ధత, అవైలబిలిటీ. తర్వాత ఏంటంటే ఈ నార్కోటిక్స్ అన్నది కూడా పెద్ద బిజినెస్ చాలా కంట్రీస్. అక్కడ క్రిసెంట్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్ కానీ తీసుకుంటే వీటిలన్నింటిలో కూడా ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని దేశాలు మాదక ద్రవ్యాల యొక్క వినియోగం మీద అమ్మడం మీద ఆధారపడింది. కాబట్టి భారతదేశంలో యువతరం చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల భారతదేశానికి ప్రధానమైన టార్గెట్గా చేసుకున్నాం. తర్వాత ఏంటంటే యువతరంలో కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అన్నది ఒక ఆలోచన ఉంటుంది. ఏదైనా కొత్తది అంటే దాన్ని ఎక్కడైనా మనం దాన్ని చూద్దాం. కానీ ఏమవుతుందంటే ఒక్కసారి అలవాటు పడిన తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి దాని నుంచి బయటపడడం తక్కువగా అవుతుంది. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య. కాబట్టి అటు తల్లిదండ్రులు, ఇటు ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వాలు వీళ్ళందరూ కూడా దీని మీద ఉక్కుపాదం మోపడం చాలా అవసరం. అంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, NDPS యాక్ట్ అన్నది చాలా ఎఫెక్టివ్. తర్వాత వచ్చేసి చాలా కఠినమైన శిక్షలు ఇచ్చేది. కానీ అయినా కూడా అవ్వట్లేదంటే ఏదైతే క్రైమ్లో ప్రజలు సహభాగం అవుతారో దాన్ని అమలు చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఎక్కడెక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు దేశంలోకి వస్తున్నాయో మన బార్డర్స్ నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో పట్టుకుంటున్నారు, షిప్స్లో కావచ్చు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో దీన్ని పండించడం కూడా జరుగుతుంది. కాబట్టి సోర్స్ని కట్ చేయడం అన్నది నెంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేసి ఎవరైతే వీటికి అలవాటు పడతారో వాళ్ళలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. అందుకనే రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దురదృష్టవశాత్తు వీటికి బానిసలవుతే దాన్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళితే మాకు సమాజంలో మా పేరు పాడవుతుందని చెప్పేసి పోకుండా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ వ్యసనం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని పిల్లలలో ఈ విధమైన మార్పులు కనపడగానే అది గుర్తించి పిల్లల్ని రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకోవాలి. మాదక ద్రవ్యాలకు బానిసయ్యారు అన్నదానికి మీకు సంకేతాలు దొరుకుతాయి. పిల్లలు ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎవరితోనూ కలవరు. ఇంటిలో కూడా ఒక రూమ్లో కూర్చొని ఉంటారు, ఎవరితోనూ కలవరు, అందరితో కలిసి భోంచేయరు. తర్వాత వాళ్ళ ఫిజికల్ ఏదైతే ఫిట్నెస్ ఉంటుందో వారు చాలా సన్నగా తయారవుతారు. వాళ్ళు బట్టల మీద వీటి మీద ఏ విధమైన కంట్రోల్ ఉండదు. అంటే పిచ్చిగా వేషధారణ ఉంటుంది. వాళ్ళ కళ్ళు చూసినా కూడా మీరు కళ్ళు ఎర్రగా ఉంటే అక్కడ ఒక ఇండికేషన్. తర్వాత స్కూల్కి వెళుతున్నాము, కాలేజీకి వెళుతున్నాము అని చెబుతారు కానీ అటెండ్ అవ్వాలి. కాబట్టి పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కాలేజీకి, స్కూల్కి వెళుతున్నారా లేదా అన్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పిల్లలు యాబ్సెంటిజం ఎందుకు ఉంటుంది, ఇంతకు వరకు బాగా చదివిన వాళ్ళు సడన్గా వాళ్ళు ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్లో తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే మనం ఇనీషియల్ స్టేజెస్లోనే పిల్లలను ఈ మాదక ద్రవ్యాల ప్రభావం మీద ఉన్నారని వాళ్ళు తెలియగలిగితే దాని నుంచి వాళ్ళను బయటికి తీసుకురావడం చాలా సులభమవుతుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పిల్లలను రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళండి, దాని నుంచి బయటపడేటట్టు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా నేను చెప్పినట్టు సోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆపడం, తర్వాత ఈ విధంగా చేసేవాళ్ళు ఈ ట్రాఫికర్స్ అంటారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగితే సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి బయటికి తీసే ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఈ యువతరం కనుక పెడదారిన పడితే ఏమవుతుందంటే సమాజం మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి ఈ మాదక ద్రవ్యాల మీద అందరం కలిసి ఉక్కుపాదం మోపాలి. అందులో ఇళ్ళు, విద్యా సంస్థలు, సమాజం, తర్వాత ప్రభుత్వాలు, ఈ నలుగురు కలిసి కనుక పనిచేయగలిగితే దీన్ని మనం ట్యాకిల్ చేయవచ్చు అనేది నా అంటే ఏమవుతుందంటే దాన్ని మనం గమనించాలి, దాన్ని దాచకుండా మనం వెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్. అందుకనే చెప్పాను తల్లిదండ్రులు అనిపిస్తుంది కానీ సమాజం ఏమన్నా అనుకుంటుందేమో మా గురించి అని ఆ విధంగా వేయట్లేదు. తర్వాత ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉంచడం అన్నది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత. మన హాస్పిటల్స్లో కావచ్చు, ప్రైవేటుగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళని కూడా ప్రోత్సహించడం, దీన్ని ఒక టార్గెట్ ఐటమ్గా తీసుకొని చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒప్పందం త్వరలో ఉంటుందని అంటున్నారు.